సో గుండు చెప్పుకునే గుండు మీద క్యాప్ పెట్టుకునేవాడ వేర్ ఇస్ ద క్యాప్ లేదా లేదు అయితే వద్దు. A few moments later. బేసిక్ అకౌంట్ నుంచి నార్మల్ అకౌంట్కి మార్చాలంట. సో అదేదో మాకు వెళ్ళాలన్నప్పుడల్లా ఏమంటే భయము, వెళ్ళాలన్నప్పుడల్లా అకౌంట్ చెక్ చేస్తారు అకౌంట్లో ఎంత ఉన్నాయని. మా అకౌంట్లోనే ఏమీ ఉండవు. ఇప్పుడు భారతీయ అకౌంట్ దాంట్లోనే, నా అకౌంట్ దాంట్లోనే. శారీ బిజినెస్ కానీ దాని పేరు ఏం పేరు కరెంట్ అకౌంట్ చేపిస్తుంది. మళ్ళీ దానికి ప్రాబ్లం వస్తే తిరుగుతుంది. వాళ్ళకి ఎట్టుందంటే ఏం ప్రాబ్లమ్స్ అన్నీ మీ అకౌంట్కే వస్తాయా? మరి పోనీ అకౌంట్లు చెక్ చేసి ₹1 ₹1 ఉండదు. మాకని చెక్ చేయాలనిపించాలి కదా మీ అకౌంట్లో కనీసము మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. ఏమబ్బా ఇట్లా అయితే అంటది. ఇంకా మా ప్రాబ్లం దేని మీద వేయమని గట్టి గురించి చెప్పేది కాదు మాకు. ఇంకా అవు మేడం అంటాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 5-6 నిమిషాలు అయిందనమాట. ఈ టైం అప్పుడైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పొద్దున్నే ఇంకొకటి 4 కల్లా వినోద్ అయితే మార్కెట్కి అయితే పోయాడు అనమాట. ఇంకా ఆ టైం అంటే అస్సలు నిద్రే రాలేదు. ఊకే ఎంటుకుండాలో పని చేసుకుందాం పనికొచ్చానని ఉన్న బట్టలన్నీ నానబెట్టుకున్నాను పిల్లలు లేచేదానికి అద్దుదామని. మన ఆడవాళ్ళకి ఎప్పుడు రోజు ఇవే పని. ఇంకా బట్టలు కానీ సామాన్లు, వంట, ఇంట్లో పనులు, ఇవి ఏ పనులు ఉంటాయి కదా. ఇంకా ఎప్పుడు చెప్తూ ఉంటానండి నేను ఇంట్లో పని అని. ఇంకా పిల్లలు పెద్దగా అయ్యేంతవరకు కొంచెం కష్టమే. నేనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. పిల్లలు లేచే పండుకునేరే, పిల్లలు లేచే తలకల్లా అంత పనులే చేసుకుంటాను. లేస్తే మా నిస్సమ్మ లేయచ్చు, ఎందుకంటే తనే ఇంట్లో ఫస్ట్ లేచి నన్ను లేపుతుంది. అసలుకి ఇంకా తను మిస్సి లేసే మాత్రానికి నేను లేచేంత వరకు ఊకే ఉండదు. అమ్మ 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 అని అంటూనే ఉంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే అంతా ఇంటి ముందు కసు కొట్టి, ఇంకొకటి నిన్న రాత్రి ఉరుములు, వాన, అసలు గాలి ఫుల్. అసలుకి ఈసారి వానలు అనేది ముందే స్టార్ట్ అయ్యావన్నమాట. ఎప్పుడు మే నెలలో వానలు స్టార్ట్ అవుతుండే, ఇది ఇంకా ఏప్రిల్లోనే వానలు అనేవి స్టార్ట్ అయ్యేవే. నిన్న రాత్రి బాగా పడింది అనమాట వాన ఉన్నా పర్లేదు, కానీ వానతో పాటు ఉరుములు కూడా ఫుల్ ఉంటాయన్నమాట. అందుకోసమని పిల్లలు ఇద్దరిని చాలా జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టుకుంటుంది. వాన అంటున్నారు, అంతలో వచ్చి కరెంట్ కూడా తీసేరు. ఇంకా ఉరుములకి ఇంకా పిల్లలు లోపల పెట్టుకొని ఇంకా జాగ్రత్త పెడతాం అనమాట. ఇంకా అంతా కొంచెం గాలి తగ్గిన తర్వాత అయితే కరెంట్ ఇచ్చిరి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ కసునుకి బట్టలు పిండేస్తాను. ఇవన్నీ బట్టలు తర్వాతకి ఇక్కడ ఒక రెండు బెడ్షీట్స్ ఇక్కడైతే మాత్రానికి ఒక 2 బెడ్షీట్లు అయితే నానబెట్టాను అనమాట. ఫస్ట్ అంతా కసు కొడదాం పండి ఇంటి ముందు. ఇంత గాలికి ఎట్లా అయ్యేదిగా. ఇంటి ముందు అయితే అంత కసునుకేనా. ఇంకా బట్టలు అయితే అద్దేస్తాను. ఇంత పొద్దున్నే మా ఊళ్ళో అయితే మాత్రానికి ఇట్లా తిరిగిలాడతారు అనమాట. అసలుకి ఏమమ్మా ఇవాళకే బట్టలు పెడతావు అనుకేసి అంటుంటారు అనమాట. పిల్లలు ఉన్నారు కదా అనుకోసం చెప్తే అది కూడా కరెక్టే. పనుకున్నప్పుడే చేసుకుని లేకుంటే పనే సాగనీరు అనుకోసం అంటారు. Stars blink then I
ఇంకా బట్టల పని అయితే అయిపోయేది అనమాట. ఇంక ఇప్పుడు వంట చేయాలా. నిన్న పడిన వానకు చూడండి ఇక్కడ నీళ్ళు ఎట్లాగే ఉన్నావు ఇల్లుగా ఇది అల్లాగేవే. ఇంకా ఎండాకాలం కదా ఇది అల్లా బాగా అంతా ఆవిరేఫేవే, లేకుంటే కానీ ఇంకా దండిగా ఆగుతున్నాయి నీళ్ళు. ఇంక ఇట్లా ఆగేవి ఇది అల్లా కసువు కొట్టాలి. ఇంకా నీళ్ళు వస్తే మాత్రానికి చెట్లకు చాలా సంతోషం ఆనందం. వంకాయ చెట్టు చూడండి చాలా రోజులు లేదు కదా చూపిక ఎంత పెద్దగా అయ్యేదే. ఇది వచ్చేసి ఒకే చెట్టే ఇంత పెద్దగా ఉంది. ఇది ఒక చెట్టు అనమాట. ఇంకా మామూలుగా అయితే గులాబీ చెట్టు. వానకాలం ఇంకా బాగా వస్తాయి చెట్లు అయితే. అసలుకి ఇవి చామంతి పూలే కాకపోతే చామంతి పువ్వు చెట్టే కాకపోతే ఒక్క చామంతి కూడా కాయలేదు. ఈ పని అయిపోతే ఇంకా మొత్తం పని అయిపోయినట్లే ఉన్నది. ఇంకా పిల్లలు లేదు, ఇంకా వినోద్ కూడా రాలేదన్నమాట. వినోద్ వచ్చే తలకాలు బట్టల పని అయిపోయి, పిల్లలు వేసే తలకాలు కూడా బట్టల పని అయిపోయి. ఇంక ఇప్పుడు నిదానం తిరుగులాడుకుంటూ వంట చేసుకోవచ్చు అనమాట. లేకుంటే కన్నా ఒకే తాను ఉంటే ఇంక పిల్లలు మన ఇస్తాము మెయిన్ వచ్చి సబ్బు నీళ్ళలో ఆట ఆడుకోవడము, ఇంక ఇట్లా చూసినప్పుడు ఇట్లా మకానికి రుద్దుకోవడం అనమాట. అట్లాంటి చేస్తుంటుంది అనమాట మనిషి. అందుకోసమనే ఆ పాపలు ముందే అన్ని పనులన్నీ చేసుకోవాలనిపిస్తుంది నాకు. బట్టలు అయితే అయిపోయాయి. ఇంకా పిల్లలు ఇద్దరు లేచిన తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేయించి ఐరమ్మని బడికిడిచి రావాలా. ఇది 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వనా, మిల్క్ బిస్కెట్లు ఇవ్వనా. ఏమి అది అంగేసుకుని లేకుంటే నీళ్ళు పెడతాను పోసుకో ఇంకా పండుకుంటావా. తెచ్చావునా మర్చిపోయి వచ్చావు. ఇంటికి వచ్చే ముందు రాజు అట్లా మార్కెట్లో వెళ్తాము అనుకుంటే ఏమన్నా బాడీలు పడితే ఎనుగ్గానే ఇస్తారని చాలా నిన్ను వచ్చింది. ఇద్దరు లేచలేరు ఇంకా లేక ఇడ్లీ అనుకుని వేస్తాం. ఇంత పొద్దున్నే వేచదు కదా. నీళ్ళు పెడతాను పోసుకో. అనుకుంటే ఫోన్ చేసి అందుకనే ఎత్తివే. నువ్వు ఫోన్ చేస్తావు అసలు ఉన్నావు ఆల్రెడీ. బాడీ ఏం దూరం పడింది కానీ దాంట్లో డీజిల్ లేదు. పొయ్యం పోతాను వచ్చేటప్పుడు డీజిల్ దొరుకుంటే అందుకే ఇలా రాంగా అమ్మ షోపు ఏమి వద్దులే కదా ఇడ్లీ దాక. అందుకోసమనే ఇక్కడ ఇట్లా చంగని రోజుల తర్వాత గ్యాపిసి తేవాలా. మిగిలిస్తుండ్రు అప్పుడు పిల్లలు తింటారని తెస్తారను ఎకతక్కలు చేసేది, మిగిలిచ్చేది, గిన్నెలు అడిచిపెట్టేది చేస్తుండ్రి. ఇప్పుడు అసలు ఏదైనా కానీ ఏదైనా గోబీ కానీ ఇట్లా ఇడ్లీ కానీ తెచ్చినాక హైఫై మళ్ళీ నానా ఇంగింతేయి అంటుంది. ఏడుంటుంది ఇంగింతేసేకి ఇంకా కొంచెము ఏమి నీకు కూడా నీకు సాంబార్ ఇడ్లీ వేస్తానులే. పాప గుర్తుంది ఎందుకంటే కారం ఉంది కాబట్టి పాప పట్నేసిగా ఓమే కొని ఎర్రగా వెళ్ళానన్న. నువ్వు తిందిరా, నువ్వు తిందిరా. నాకు వద్దులేండి, మీ ఇద్దరికే తెచ్చింది. వాళ్ళ పిల్లలు ఇద్దరికి ఓ ప్లేట్ నువ్వు ఓ ప్లేట్ తింటావని తెచ్చి. ఎవరు తెస్తారమ్మా? నానే తెచ్చింది. నానే పొద్దున దాసి పెట్టుకొని చెప్తా. నానే అమ్మా చిన్న నువ్వు తిన్నాక తింటావమ్మా. నువ్వు చిన్న అదే ఉండదులే. సో గుండు చెప్పుకునే గుండు మీద క్యాప్ పెట్టుకునేవాడా లేదా? లేదు అయితే వద్దు. ఆయన అందుకోసమని అప్ప వద్దప్ప అంటే కూడా చెప్పుకొచ్చుకునేవా కూర్చునేవా. ఏం పర్లేదులే, ఎండాకాలం మేలే కానీ. సో తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు అయితే వినోద్ చాలా రోజుల తర్వాత మా కోసం ఇడ్లీ తీసుకొని వచ్చాడే. భారతికి అయితే చాలా రోజుల మళ్ళీ తెచ్చి ఏం తెచ్చలేను బయట నుంచి పాపం. పిల్లల కన్నా అట్లోటి ఇట్లోటి తెస్తున్నాను కానీ
లేకుంటే మన అదో కూడా తింటాం, మా పిల్లలకి తినరు కదా. సో నేను గుండు చేయించాను కాబట్టి బ్యాక్ నుంచే మాట్లాడతాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏం జరిగిందంటే అకౌంట్ ప్రాబ్లం ఉందన్నమాట, బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అంటే యూట్యూబ్ పేమెంట్ అందులోకి రావట్లేదు అనమాట. వచ్చినా కూడా ఇంతకుముందు అంత ఈజీగా రావట్లేదు, పూర్తిగా హోల్డ్ అవ్వడము. అసలు పోయిన నెల అటుపోయిన నెల పోయిన నెల మాకెప్పుడు పేమెంట్ పడే టైం కంటే ఆల్మోస్ట్ ఒక 10 రోజులు ఎక్స్ట్రా. 10 రోజులా వారమా? 10 రోజులు ఎక్స్ట్రా టైం అయినా పర్లేదనమాట. ఏం చేశారు వాళ్ళు, కానీ రీఛార్జ్ లేదనుక తగలేదు. మామే ఏమి ఇంకా పేమెంట్ పర్లేదని కాసి ఉండొస్తారు. నన్ను గుండెతో ఎట్లా చూసుకుంటాను, కరంగా ఉంటే మాట్లాడలే ఎప్పో వద్దు. సో ఏడాప్తి పేమెంట్ మామే బ్యాంక్ అటు పోతే వాళ్ళు మళ్ళీ పైన మనం స్విఫ్ట్ కోడ్ అని తీసుకుని ఉంటాం చూడండి. యూట్యూబ్ ఉన్న వాళ్ళకి అయితే అది ఐడియా ఉంటుంది అనమాట. స్విఫ్ట్ కోడ్ తీసుకుని ఉంటాం. ఆ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేశారనమాట. మా ఊర్లో ఉన్న బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఇట్లా బేసిక్ అకౌంట్ అండి, ఇప్పుడు ఇంతకుముందు పడుతుంది కానీ ఇప్పుడు పడట్లేదు, పడినా కూడా పూర్తిగా హోల్డ్ అయ్యబడము, పూర్తిగా లేట్ అయ్యబడడం అనేది జరుగుతుంది అనమాట. మేము ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పడతాయి. మేము ఫోన్ చేస్తే మీ అకౌంట్ రీఛార్జ్ లేదని తగలలేదు. సో అది ప్రాబ్లము. దేనికైనా సరే పడుతుంది కానీ మేము ఫోన్ చేస్తాం ఖచ్చితంగా. మీరు ఫోన్ ఎత్తి చెప్పాలి రీజన్ ఇట్ అని, యూట్యూబ్ నుంచి అని పేమెంట్ వస్తుందని చెప్తే అప్పుడు పడతాయి, లేకపోతే పడవు. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా అవన్నీ వద్దనుకుంటే మీరు బేసిక్ అకౌంట్ నుంచి నార్మల్ అకౌంట్కి మీ అకౌంట్ని అప్డేట్ చేసుకోండి. అప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది నా సలహా, ఇష్టమైతే ఉపయోగించుకోండి అని చెప్పాను అనమాట. ఆ బ్రాంచ్కి సంబంధించిన మేనేజర్ మెయిన్. అమ్మ కచ్చిపిచ్చి చేయద్దు హెబ్రే, గంటతో తినాలా. స్పూన్, యూజ్ యువర్ స్పూన్. సో అందుకనే ఈరోజు వీలైతే వెళ్ళాలి, వీలైతే కాదు పేమెంట్ కావాలంటే వెళ్ళాలి. మరి అందులో వచ్చి రేపు ఎట్లో భారతి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. రేపు పొద్దున సాయంత్రం పోదామా? ఇంటికి హారతకులు వేరునే వాళ్ళు. రేపు ఎప్పుడు పోతారు? సాయంత్రం పోతారు. నువ్వు ఎప్పుడు పోతావు? ఇంట్లో పనుల్లో చేసుకొని 11-12 పోదాం. సరేలే. సో అవు హెల్ప్ చేయాల. రేపు వచ్చేసి భారతి వాళ్ళ సిస్టర్ అనమాట, సొంతం సిస్టరు. ఇక్కడే ఉంది మా తల్లి, అంటే వాళ్ళ ఇంట్లోనే ఉందన్నమాట. ఎన్ని నెలలకు పోయేది? 5 నెలలు. సో 5 నెలలకు వాళ్ళ ఇంట్లోకి పోతారు కదా, వాళ్ళ ఇంటికి పోతారు కదా. సో రేపు వెళ్తున్నారనమాట మొత్తం ఫ్యామిలీ వాళ్ళు. సో మా అత్త బచ్చాలు అట్లాంటివి ఏమైనా చేస్తుందేమో, భారతి హెల్ప్ కూడా ఉంటుంది అందులో. అందుకనే వీలైతే రేపు పొద్దుగాలకి వెళ్తాము. రేపు పొద్దుగాలుగా వెళ్ళేది ఓకేలే, కానీ బ్యాంకుకి ఎప్పుడు ఇవాళ పోయేదామా? ఏమనుకుంటారో వాళ్ళు, ఏం తిరుగుతారో అప్ప మీరు అనుకుంటారు. నాకు క్యాప్ లేదు, లేకుంటే క్యాప్ లేకున్నా పర్లేదు, ఇట్లే చెప్తాను అండి. మాకి అప్పుడు ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేసాను తెలుసా ఫ్రెండ్స్, పిచ్చికి ఎలివేలుగా. HDFCలో భారతిది నాదొకటి, యాక్సిస్ బ్యాంక్లో నాదొకటి, స్టేట్ బ్యాంక్లో భారతితోటి నాదొకటి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారతితోటి నాదొకటి. ఏంటో చేసుకుంటే పిచ్చేకి చేసుకుంటామే, డబ్బులు దుబారా చేయాలని చేసుకుంటామే. అప్పుడు అవి HDFCలో మైనస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వచ్చిన జీతంలో కట్ చేసుకుంటుండ్రి. ప్రతి నెల ఇట్లా కట్ అవుతుంది కదా అనుకోసారని మేము ఇప్పుడు SBIలోకి మారుతుంది. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పించింది గ్యాస్ బుక్ కోసం. ఇంకా ఈ SBI మారిన తర్వాత నా అకౌంట్లో అయితే డబ్బులు ఏం కట్ కాలేదు. దాంట్లో ఊకే HDFCలో ఒకటి కట్ అవుతుంది. ప్లస్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, అప్పుడు ఆటోమేటిక్ కట్ అవుతుంది పెట్టిండ్రి. ఇంకా తలనొప్పి వద్దనుకొని అంతంత వస్తుంది, ఇంకా దాంట్లో కట్ అయ్యకుంటుంటే ఎవరు కట్టాలని ఇంకా మేమే బ్యాంక్ మార్చుకుంటాం అనమాట. తర్వాత నాది ఏమో అవన్నీ తలకైనవి సిక్కులు, అవన్నీ మాట్లాడాలంటే కూడా నలుగురు నెత్తిన వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ మినిమం బ్యాలెన్స్లు మైనస్లు పడుతున్నాయి అనమాట. వెళ్ళి మీకు దండమయ్యా మా అకౌంట్ క్లోజ్ చేయండి అని, క్లోజ్ చేయాలంటే కూడా వాళ్ళు అంత ఈజీ చేయరు. కింద పడింది తినకూడదు అద్దును. సో మొత్తానికైతే కనుక ఈరోజు బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ అనేది అప్డేట్ చేయాలంటే, అప్డేటే కదా, బేసిక్ అకౌంట్ నుంచి నార్మల్ అకౌంట్కి మార్చాలంట. సో అదేదో మాకు వెళ్ళాలన్నప్పుడల్లా ఏమంటే భయము,
వెళ్ళాలన్నప్పుడల్లా అకౌంట్ చెక్ చేస్తారు అకౌంట్లో ఎంత ఉన్నాయని. మా అకౌంట్లోనే ఏమీ ఉండవు. ఆ మేడం మాకు చెక్ చేయాలి అనిపించాలి కదప్ప మీ అకౌంట్ ఏదిగా 5 రూపాయలు 2 రూపాయలు పెట్టుకొని వస్తే ఇట్లా పెట్టుకుంటే ఎట్లా అకౌంటు అంటది ఆ మేడము. మాకి ఏదో ప్రాబ్లం వచ్చుకుంటే ఉంటాం పోకుంటూ ఉంటాం. ఇప్పుడు భారతీయ అకౌంట్ దాంట్లోనే, నా అకౌంట్ దాంట్లోనే. సో ఇది ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడల్లా పోతుంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఏదో ఇదే పని తిరుగుతున్నారు అన్నట్టు ఉంటుంది. మధ్యలోన శారీ బిజినెస్ కానీ దాని పేరు ఏం పేరు కరెంట్ అకౌంట్ చేపిస్తుంది. మళ్ళీ దానికి ప్రాబ్లం వస్తే తిరుగుతుంది. వాళ్ళకి ఎట్టుందంటే ఏం ప్రాబ్లమ్స్ అన్నీ మీ అకౌంట్కే వస్తాయా? మరి పోనీ అకౌంట్లు చెక్ చేసి ₹1 ₹1 ఉండదు. మాకు చెక్ చేయాలనిపించాలి కదప్ప మీ అకౌంట్లో కనీసము మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. ఏమబ్బా ఇట్లా అయితే అంటది. ఇంకా మా ప్రాబ్లం దేని మీద వేయమని గట్టి గురించి చెప్పేది కాదు మాకు. ఇంకా అవు మేడం అంటాం. సో మాకు ఈ పేమెంట్ వచ్చేది ఎప్పుడో జనాలు అందరికి తెలిసిపోయింది ఫ్రెండ్స్. మేము ఎవరెవరికి ఇవ్వాలో కట్టేటివి పడతాదనంగా 15 దినాల ముందు ఒకసారి చేస్తారు, 2 రోజులు ముందు రోజు చేస్తారు. ఇంకా ఈరోజు పడింటుందేమో అని పంపిస్తావా వినోద్ మరి అని ఫోన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళండి, వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు. ఈ వీడియో గురించి చూస్తుంటారు నాకు తెలుసు. అంటే ఈ ఒక్క సంవత్సరం భరిస్తానండి అన్ని, దేవుని దయా తండ్రి. ఈ ఒక్క సంవత్సరంలో అన్నీ తుడిచిపెట్టేసి నా అమ్మ వచ్చే డబ్బులతో నేను హ్యాపీగా ఒక మాట ఉంటుంది. మళ్ళీ ఇది కూడా ఫోన్ చేసి కామెంట్ చేసి చెప్తారు, నువ్వు అవి పదే ఏంటికి మాట్లాడతావు బైబిల్ గురించి అని. నేను చదువుతున్నాను కాబట్టి నాకు నా జీవితానికి తగినట్టుగా అనిపించింది సందర్భానుసారంగా మాట్లాడతానండి. అవి నచ్చకపోతే ఇంకా మరి దానికి నేనేం చేయాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఏదో చెప్తాం అనుకుంటే మర్చిపోతే ఒక మాట ఉంటుంది అన్నమాట బైబిల్లో, ఏది విత్తుతావో అది కోస్తావు. విత్తి వదిలేసింటావు కానీ అది మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది అన్నట్టుగా గతంలో పొరపాట్లు చేశాను. ఇప్పుడు నేను అవన్నీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు బాగున్నానంటే కుదరదండి. గతంలో చేసిన తప్పులకి ఇప్పటికీ నేను కడుతూనే ఉంటున్నాను. ఇబ్బందులకి గురి చేస్తున్నాను పిల్లలను కూడా. సైకిల్ అడుగుబట్టి ఎంత 500 2000 పడుతుంది. సైకిల్ అడుగుబట్టి ఎన్ని రోజులు ఆయన పిండిబడి పోయింటే నిన్న పిండి బల్ల కూడా మేడమ్మలకు చెప్పేదనంట, నాకు సైకిల్ కొనేరు మేడం, మా అమ్మళ్ళు ఆటో కొనుక్కునేరు కానీ సైకిల్ కొనేరు అంట. సో మనం చేసే ప్రతి మిస్టేక్ ఒక విత్తనం లాంటిదే. మిస్టేక్ అని కానీ మంచి అని కానీ మంచికి తగిన ప్రతిఫలం ఎలా పొందుతామో చెడు పొరపాట్లు ఇచ్చిన విత్తనాలు కూడా అవి కూడా మొలుస్తాయి. వాటికి సంబంధించిన ప్రభావం కూడా మనం మొయ్యాల్సిందే. ఎప్పుడో అలా వేసేసి వచ్చాను తప్పు, ఇప్పుడు బాగుండాలి అనుకుంటున్నాను కదంటే ఓకే ఉండాలనుకుంటున్నాం, ఉండు ఇప్పటి నుంచి. కానీ వెనకేసిన మిస్టేక్ అనే విత్తనం మొలిచి ఉంటుంది. వెనక చేసిన తప్పు పొరపాటు అనేది అది విత్తనంగా ఉండదు, దానికి వడ్డీలు ఉంటాయి. దానికి మళ్ళా మన మీద మనం ఇంకోరికి హక్కు ఇచ్చేసినట్టు వాళ్ళు కొన్నిసార్లు అరుస్తారు, అదేంటి ఎందుకు లేట్ అయిందేంటి, పంపించి తీరాలి. సో మన మీద అధికారం కూడా ఇచ్చేస్తాం అన్నమాట, వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చి ఉంటుంది ఇక అంతే. సో జాగ్రత్త. ఇంకా టైం అయితే మాత్రానికి 11:30 అయిందనమాట. పొద్దున్నుండి ఇప్పుడు అయిపోయేది పని. ఇంకా ఐరమ్మ బడికి పోయింది, మనీసమ్మ కూడా స్నానం చేసి ఇంకా పండుకునేది అనమాట. ఇంకా మరి ఆటోకి అయితే పోతున్నట్టున్నారు. మరి పోతావా? మరి అదే వేసుకున్నాం చుట్టూ అంగి ఆటో అంగి ఫైన్ కట్టవో ఒకసారి బుద్ధి లేదారా? పూ తింటుందే పాప, తింటే తోలుకొచ్చుకుంటుంటే పోయిరా ఇది ఉండి అది రాయి తీస్తా పా.
మరి సంగవేరా ఇంకా వినోద్ అయితే మరీ ఆటోకి అయితే వాయనమాట. ఇంకా బ్యాంక్ పని అయితే ఈరోజు కాదని అర్థమైంది. ఇంకా ఐరమ్మ అయితే పిండిబడి వేరే కొద్దిసేపు నేను తర్వాత ఐరమ్మ కూడా తోలుకొని వస్తాను. ఇప్పుడు పోతే మనకు ఇంకా అన్నం తింటారో లేదా అనుకషనని ఇంకా 12 గంటలప్పుడు పోతే ఇంకొకే పారి ఇంకా తోలుకొని వస్తాను ఇంటికి. ఎందుకంటే ఎండలు ఎక్కువ కదా, కుక్కలు దండిగా ఉన్నాయన్నమాట. భయం వేస్తుంది పిల్లలకి. పెద్దలన్నీ అయితే హై అనుకషను ఎట్లా బెదిరించి కుక్కలు దూరం పెడతామో ఆ బయట కుక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకోసమనే ఎవరో ఈ లైన్లో పిల్లలల్లా ఎవరో తోలుకొని వచ్చుకుంటారనమాట. అట్లానే నేను కూడా పోయి తోలుకొని వస్తాను పాపని. నిస్సం అయితే బాగా పండుకునేది, ఇంకా చల్లగా ఉన్నది ఇంట్లోన. కొంచెం వాన పడిన దానికి మేలు అనమాట వాతావరణం అయితే. ఇంట్లో వరకు చల్లగా ఉంది, బయట అయితే ఇంకా ఉడికిస్తుండేదన్న. అమ్మ ఇప్పుడు అయిపోయా పని. ఇంకా మా నిసమ్మకి నా మాటలు ఇరిపడినట్టున్నాయి. ఓ మమ్మీ లేచివే పండుకొని దా పూదాదు లే. ఇంకా ఐరమ్మని అయితే తోలుకొని వస్తాను. మరి నిసమ్మ పండుకునేది అనమాట. తొందర వేయేస్తాను, మరి పాపలు వేస్తే కష్టం నాకు. బుద్ధింటివా పోదాం ఇంటికి. చెప్పులు వేసుకొని బాటిల్ తీసుకొని రా పోదాం ఇంటికి. ఏమి నీతో పాటు వస్తలే కుసినల్లా ఆడు టీచర్కి చెప్పి బాటిల్ తీసుకొని రా. యా ఫోన్ అని నిన్ను తోలుకొని పోతాను. పాప పండుకునేది మరి నిసమ్మ. చెప్పులు వేసుకొని రా. బాటిల్ తీసుకొని చెప్పులు వేసుకొని రా. లే బాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆడున్నారు పిల్లలగా. బాయ్ బాయ్ పదాం రా. రాయిరా ఆడుకుంటున్నావు కదా. ఉందా పదం ఆడుకుంటుంటివా. ఇంటికి వచ్చినప్పుడు ఏమో సొమ్మరం చూడాలి. ఇక యాడికి ఎక్కరా అన్నది. ఇంకా అరమ్మా రా. ఎండకు పోయొచ్చావా రా రా. పా పా ఇంటికి పా. నాయన లేడు కదా రా. వస్తాము. ఎక్కు పైకి ఎక్కు. చెప్పులు లోపల ఎవరైనా వేసుకొని పోతారు లోపలికే బా. పా దొంగలు వస్తారు చూడు. పా పా ఎక్కు. నిన్నే చూడు ఎత్తుకుపోయేది. పా పాప పండుకునేదా. పా ఆటకు పోయినాయి.